అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా రుచికరమైన స్పైసీగా ఉండే మా అమ్మ స్టైల్‌లో చేసే చేపల కూర తయారు చేద్దాం. ఈ స్టైల్‌లో చేస్తే చేప వాసన రాదు, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చేపల కూర తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న సైజులో కట్ చేసినవి వేయాలి. ఆ తర్వాత మెంతి ఆకు కూడా కాస్త వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత దీంట్లో కావాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, ఉప్పు, ధనియాలు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి. అందులో ఒక 2 ఆనియన్స్ కూడా తరిగి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ తయారైన మెత్తటి పేస్ట్ని మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. దీన్ని మన ప్యాన్లో వేసి బాగా కలపాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కలపాలండి. 5-10 నిమిషాలు టైం పడుతుంది. బాగా వేగి ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడు ఇందులో మనకు కావాల్సినంత కారం, ఉప్పు వేసుకొని కలపాలి. కారం, ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. మనం ఇప్పుడు పోసుకున్న ఈ చింతపండు పులుసు బాగా మసలే వరకు ఉంచాలండి. దీంట్లో మనం ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి వేసి బాగా కలుపుకొని ఆ పులుసు మసలే వరకు ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి కలుపుకూడదండి. వేసి అందులో అవి బాయిలింగ్ అవుతూ ఉంటే ఒక 10-15 మినిట్స్లో బాగా ఉడికిపోతాయండి. ఎక్కువ కలపడం వల్ల చేపలు ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కలపకూడదు. ఆ పులుసులోనే అవి ఉడికిపోతాయి. ఇప్పుడు అవి ఉడికాక మనం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.